హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఆల్సో ఫిట్నెస్ ఎంతూజియస్ట్. సో ఇవాళ మాట్లాడబోయే సిరీస్ ఆఫ్ టాపిక్స్ ఆర్ అబౌట్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ వెరీ ప్యాషనెట్ అబౌట్. దిస్ ఇస్ అబౌట్ డయట్ అండ్ ట్రైనింగ్. సో ఐఎమ్ నాట్ ఎ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, but I have been training in the gym for many years and I personally consume a healthy diet and I have done a lot of reading on this and I have experimented on my own body. So this is from my knowledge about how to diet, especially for somebody who goes to the gym. Gym కి వెళ్ళే వాళ్ళు, బాగా ట్రైనింగ్ చేసే వాళ్ళ కోసం, కానీ జనరల్ పాపులేషన్ ఎవరికైనా కూడా జనరల్గా యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ మనం మాట్లాడదాం. సో అవర్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ టాపిక్స్ ఆర్ అన్ అబౌట్ డైట్. సో డయట్ అంటే ఏంది మీనింగ్ అంటే, డయట్ అంటే మనం డైటింగ్ చేయడం అని అంటారు, కానీ అది తిండి తగ్గించడం కాదు. డయట్ అనేది మెయిన్లీ ఏంటంటే మన తినేది ఎంటైర్ థింగ్ ఇస్ కాల్డ్ అ డైట్. మనం ఏమేమి తింటామో డైలీ, ఎవ్రీథింగ్ టుగెదర్ ఇస్ కాల్డ్ అ డైట్. సో మన డైట్లో బేసిక్ నాలెడ్జ్, ఇది ఎవరికైనా తెలియాల్సిన నాలెడ్జ్ ఏంటంటే, మనం తినే తిండిలో ఎటువంటి పదార్థాలు ఉన్నాయి. అంటే మనం బయట నుంచి వీ కెన్ ఈట్, ఒక ఇడ్లీ తినవచ్చు, దోశ తినవచ్చు, చట్నీ తినవచ్చు, అన్నం తినవచ్చు, నాన్ వెజ్ తినవచ్చు. కానీ తిండిలో బేసిక్లీ లోపల ఉన్న ఎలిమెంట్స్ ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి అంటే, మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఏంటంటే లార్జ్ క్వాంటిటీలలో వస్తాయి, అవి గ్రామ్స్లలో వస్తాయి. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి స్మాల్ క్వాంటిటీస్లలో వస్తాయి, అంటే మిల్లీగ్రామ్స్లలో ఆర్ ఈవెన్ లెస్సర్ దెన్ దట్. సో ఇది తినే తిండిలో చాలా మటుకు కంటెంట్ మనకి ఎనర్జీ ఇవ్వనివి, ఐదర్ మైక్రో న్యూట్రియంట్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ కాని కంటెంట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన డైటరీ ఫైబర్ కానీ, ఫుడ్ లో వాటర్ కానీ. సో ఇవన్నీ కాకుండా మనకి ఎనర్జీ వచ్చే పదార్థాలు, యూజ్ అయ్యే పదార్థాలు కొన్ని ఆర్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. సో మైక్రో న్యూట్రియంట్స్ కింద ఏమొస్తాయి అంటే, దిర్ ఆర్ 3 థింగ్స్ విచ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమ్ అండర్ మైక్రో న్యూట్రియంట్స్: ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో ఈ మూడింటిని కలిపి వి కాల్ దెమ్ మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ షార్ట్ ఫామ్ లో మ్యాక్రోస్ అంటాం. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ విచ్ ఆర్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవన్నీ మనకి బాడీకి ఎసెన్షియల్, ఎక్సెప్ట్ మేబీ సమ్ పీపుల్ సే కి కార్బోహైడ్రేట్స్ ఎసెన్షియల్ కాదని, విచ్ ఇస్ ట్రూ టు అన్ ఎక్స్టెంట్. అంటే దిర్ ఆర్ సమ్ కల్చర్స్, కొన్ని కల్చర్స్ వరల్డ్ లో విచ్ ఓన్లీ ఈట్ ఎ మీట్ బేస్డ్ డైట్, లైక్ మనకి సమ్ ఆఫ్ ద ఆదివాసీ కల్చర్స్, ఆర్ మీరు ఇఫ్ యూ గో టు ద ఆర్క్టిక్ ఏరియాస్, మనకి ఎస్కిమోస్ అంటారు, ఆర్ ఇన్యూట్ పీపుల్ ఓన్లీ ఫిష్ అండ్ మీట్ బేస్డ్ డైట్ తింటారు. సో కార్బోహైడ్రేట్స్ ఒక్కటి దేర్ ఇస్ అ కాంట్రవర్సీ వెదర్ దే ఆర్ ఎసెన్షియల్ ఆర్ నాట్, బట్ అదర్ న్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్ టు ద బాడీ. అంటే అవి లేకపోతే మనం బ్రతకలేము. సో ఇవన్నీ ఏంది అండ్ వీటి గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఈ ఫస్ట్ వీడియోలో ఇవ్వబోతున్నాను, ఇంట్రొడక్షన్ వీడియోలో. సో ఆ 3 మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో ప్రోటీన్ అనేది ఏం చేస్తుంది అంటే, ప్రోటీన్ అనేది మన బాడీలో ఎన్నో థింగ్స్ ఫార్మ్ చేస్తుంది, లైక్ అవర్ మజిల్ ఒకటి. సెకండ్ థింగ్, స్కిన్ లో ప్రోటీన్స్ ఉంటాయి, నెయిల్స్ లో, హెయిర్ లో ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ సమ్ ప్రోటీన్స్ దే ఫార్మ్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఇన్ అవర్ బాడీ. అంటే మన కొన్ని హార్మోన్స్ ప్రోటీన్స్ ఉంటాయి, అన్ని కాదు, కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయి బాడీలో, రియాక్షన్స్ కాజ్ చేసి, అవన్నీ ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ టు ద బాడీ. ఆ ప్రోటీన్స్ ఫార్మ్ అయ్యే అమినో ఆసిడ్స్ తో అంటారు. ఆ అమినో ఆసిడ్స్ లో కొన్ని ఎసెన్షియల్ ఉంటాయి, అంటే డైట్ ద్వారానే రావాలి, వేరే విధంగా బాడీ తయారు చేయలేదు. కొన్ని నాన్ ఎసెన్షియల్ ఉంటాయి, అంటే బాడీ సెల్ఫ్ గా క్రియేట్ చేయగలుగుతుంది వాటిని వేరే సబ్స్టెన్సెస్ తో. సో ఇవి ప్రోటీన్ మనకి బేసిక్లీ మజిల్ బిల్డ్ చేయడానికి, బాడీలో ఎసెన్షియల్ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి. సెకండ్ థింగ్ ఇస్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎట్లాంటివి అంటే, మనకు గ్లూకోజ్ అండ్ రిలేటెడ్ మనకు ఫ్రక్టోస్ అండ్ మనకు హయ్యర్ లెవెల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మనకి కొంచెం కంబైన్డ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, లైక్ స్టార్చెస్, సూక్రోజ్ అంటాం మనం డైట్ లో యాడ్ చేసుకునే షుగర్, విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. సో ఇవి కార్బోహైడ్రేట్స్ జనరల్లీ ఏం చేస్తాయి అంటే, కార్బోహైడ్రేట్స్ దే గివ్ ఎనర్జీ టు ద బాడీ. అంటే ఎస్పెషల్లీ మస్కులర్ యాక్టివిటీలో ఆ గ్లూకోజ్ అనేది మజిల్ లో కానీ, లివర్ లో కానీ గ్లైకోజన్ అని స్టోర్ అయ్యి దే విల్ స్టార్ట్ పవరింగ్ అవర్ మజిల్స్ ఒకటి. సెకండ్ థింగ్, మన బ్లడ్ లో షుగర్ ఉంటుంది, షుగర్ అనేది గ్లూకోజ్. సో బ్రెయిన్ కెన్ యూటిలైజ్ గ్లూకోజ్. సో ఆ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో మనం తినకపోయినా బాడీ కెన్ క్రియేట్ గ్లూకోజ్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ మెయింటైన్ దట్ లెవెల్. అది ఒక లెవెల్ ఆఫ్ ఎసెన్షియల్ బ్లడ్ గ్లూకోజ్ ఉండాలి. దాని తర్వాత సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ ఫ్యాట్. సో ఫ్యాట్ అనేది ఏం చేస్తుంది అంటే, జనరల్లీ ఫ్యాట్ కి చాలా యూజెస్ ఉంటాయి, అంటే ఫ్యాట్ హార్మోన్ రెగ్యులేషన్ లో వీటన్నిట్లలో యూజెస్ ఉంటాయి. కానీ జనరల్లీ ఫ్యాట్ ఈజ్ అ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకి ఎక్సెసివ్ గా క్యాలరీస్ ఉన్నాయి తిండి అంటే, ఆ బాడీ ఒక బ్యాంక్ లా సేవ్ చేయాలి అది. సో ఆ బ్యాంక్ అనేది ఒక ఫ్యాట్ మనకి. సో ఎక్సెసివ్ గా తినేది బాడీ ఫ్యాట్ గా స్టోర్ చేసి, తిండి లేని కాలంలో, అంటే మనకి జనరల్లీ మనం ఇప్పుడు హ్యూమన్స్ కి రెగ్యులర్ గా డైట్ లో తిండి సరిపోయే పరిస్థితి ఉండదు. కానీ కొన్ని యానిమల్స్ కి జంగళ్ళు ఉంటాయి, లేదంటే హ్యూమన్స్ కూడా ఆదివాసీలు ఉన్న కాలంలో, పాత కాలంలో తిండి లేని కాలంలో ఎక్కువ తిండి ఉన్నప్పుడు ఫ్యాట్ గా స్టోర్ చేసి, తిండి లేని కాలంలో ఆ ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేసి ఆ క్యాలరీస్ తోనే బాడీని పవర్ చేయడం. సో ఫ్యాట్ ఈజ్ ఎసెన్షియల్లీ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. బట్ అదర్ యూజెస్ కూడా ఉంటాయి, లైక్ బోన్ మ్యారోలు ఉంటది, మనకి బాడీకి కుషనింగ్ ఇస్తుంది కొన్ని చోట్ల ఫ్యాట్. సో దీస్ థింగ్స్ ఆర్
రోల్స్ ఆఫ్ ఫ్యాట్ మనకి. మైక్రో న్యూట్రియంట్స్ అనే విటమిన్స్, మినరల్స్, ఈచ్ వైటమిన్ కి మినరల్ కి దే హ్యావ్ దేర్ ఓన్ రోల్ ఇన్ ద బాడీ, విచ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఎవ్రీథింగ్, ఈచ్ థింగ్ ఇస్ అ డీటెయిల్డ్ థింగ్. సో మన బేసిక్ మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే డయట్ లా ఎస్పెషల్లీ రిలేటింగ్ టు ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అనే దాని గురించి నాలెడ్జ్ మీకు తెలియడం అండ్ వాటిని మాడ్యులేట్ చేయడం, అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, ఎంత మ్యాక్రో న్యూట్రియంట్స్ తీసుకోవాలి అండ్ బేసిక్లీ దాని తర్వాత క్యాలరీస్ అంటే ఏంది. సో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి బేసిక్ ఐడియా, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అనేవి ఉంటాయి డైట్ లో, అవి ఏంది, అవి ఏం పని చేస్తే వాటిని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి మనం మన డైట్ ని వర్కౌట్ చేయడానికి. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వాట్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ ఇస్. అండ్ మన నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో వీటిని ఎట్లా రెగ్యులేట్ చేయాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్ ఆర్ ఫ్యాట్ తీసుకోవాలి ఫర్ యువర్ ఫ్యాట్ లాస్ అండ్ ఫర్ బీయింగ్ హెల్దీ, ఇవి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.